సార్ కన్నప్ప మూవీ సార్ ఎక్కువ బడ్జెట్ తో వస్తున్న తెలుగు ఇండస్ట్రీ మూవీ, అది కూడా మంచు ఫ్యామిలీకి. దీని గురించి ఏమంటారు సార్? మంచు ఫ్యామిలీ ఇంకో ఫ్యామిలీ సినిమా, కన్నప్ప సినిమా ట్రైలర్ చూసినాక భక్త కన్నప్పకి ఈ సినిమాకి తేడా ఉంది. భక్త కన్నప్పలో అతని యొక్క భక్తి రసం అనేది ఎంతటి దీర్ఘమైన భక్తిపరుడు, ఎంత గొప్ప భక్తిపరుడు అనేది తీశారు. అదొక ఆ రేంజ్లో అది పెద్దగా హిట్ అయింది. దీంట్లో ట్రైలర్ బట్టి చూస్తూ ఉంటే భక్తుడిగా ఎలా మారాడు. అవును సార్. వాడు ఒక శివుడికి భక్తుడిగా ఎలా మారాడు. భక్తుడిగా మాట్లాడక ముందు అతను అతను దేవుడిని నమ్మేవాడు కాదు. దేవుడు రాయి అలాంటి నాస్తికుడు భక్తుడిగా ఎలా మారాడు, ఇంత తీవ్రమైన భక్తుడిగా ఎలా మారాడు, అది కథాంశాన్ని కనపడుతుంది. ఆ ట్రావెల్ ఉంటుంది కదా, నాస్తికుడి నుంచి భక్తుడిగా మారే ట్రావెల్, ఆ ట్రావెల్ చాలా బాగా తీశారని విన్నాను నేను. చాలా బాగా తీశారు. అదే ముఖ్యం, అదే హార్ట్ ఆఫ్ ది కంటెంట్. అది కనుక అది ఎంత బాగుంటే సినిమా అంత హిట్ అవుతుంది. ఎందుకంటే భక్త కన్నప్ప భక్తుడిగా అనేది కన్నప్పలో తీశారు, బాగా తీశారు. సో ఆటోమేటిక్గా ఉట్టి భక్తి మీద అంటే దాన్ని కంపేర్ చేస్తారు. కంపేర్ చేసినప్పుడు కృష్ణరాజు గారు భక్త కన్నప్పతో కంపేర్ చేస్తే నిలవదు. ఎందుకంటే ఇప్పుడు సీతారామరాజు కృష్ణ గారు, సీతారామరాజు ఇంకెవడు తీసింది దాంతో నిలవదు. అట్లాగే భక్త కన్నప్ప ఒక స్థాయిలో నిలబడిపోయింది. సో దాంతో కంపారిజన్ వస్తే నిలబడుతుంది. కంపారిజన్ రాదు ఈ సినిమాకి. ఎందుకు రాదంటే అక్కడ భక్తి రసం మీద తీసేది, ఇక్కడ మార్పు ట్రావెల్ మీద తీసేది, నాస్తికుడి నుంచి భక్తి. సో ఈ ట్రావెల్ ఉంటుంది కదా, ఇది మంచి ఫ్లెష్. ఈ ఫ్లెష్ ఎంత బాగా తీస్తే అంత బాగా ఆడుద్దని అంత బాగా తీశారు. దాంట్లో అందరూ ఉన్నారు, స్టార్స్ ఉన్నారు, ఆర్టిస్టులు. లాస్ట్లో ప్రభాస్ కూడా వచ్చాడు. సో డెఫినెట్గా ఇది తెలుగు సినిమా యొక్క స్థాయిని ఇండియా మొత్తం శివుడు అందరికీ ఇష్టమైన దేవుడు, ఇంకా మనకన్నా ఆర్తులు ఇంకా ఎక్కువ కూడా. సో బ్రహ్మాండంగా ఉండాలి. పాన్ ఇండియా సినిమా కనుక హిట్ అవ్వాలి, హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. ఎందుకంటే కష్టపడ్డాడు విష్ణు, అన్ని పక్కన పెట్టుకుని, అన్ని పోగొట్టుకు, అన్ని తన స్థాయిని మించి ఖర్చు పెట్టుకున్నాడు. తన 24 క్రోర్స్ పెట్టగలిగిన స్థాయి కాదు. ఆయన అటో ఇటో తెలుసుకుందాం అనేది పెట్టాడు. సో గాడ్ బ్లెస్ హిమ్. డెఫినెట్గా కృషితో నాస్తి పెట్టామని ఆషామాషిగా తీయల, ఆడుకుంటూ పాడుకుంటూ తీయల, ఏదో సరదాగా జాలిగా తీయల. ప్రతి అంశము, ప్రతి స్టెప్పు క్యాలిక్యులేటెడ్గా కష్టపడి తీశారు. కానీ కష్టే ఫలి. సార్ మరి ఈ సినిమా మీద కూడా మంచు ఫ్యామిలీ మీద మళ్ళీ ట్రోల్స్ అయితే మొదలవుతున్నాయి సార్. మీకు మోహన్ బాబు గారికి చాలా పరిచయం అయితే ఉన్నారు సార్, దాని గురించి ఏం చెప్తారు? ఈ ట్రోల్స్ ని శష్ప సమానంగా చూస్తారన్నమాట. ఇప్పుడు దేవర మీద ట్రోల్స్ చేశారు, దేవర పేకలిగింది ట్రోల్స్. పుష్ప 2 మీద చేశారు. ఇవన్నీ ఆడియన్స్ వేరు, ఈ ట్రోల్ చేసే సన్నాసులు వేరు. వీళ్ళ సినిమా వీళ్ళ ఆడియన్స్ కాదు. వీళ్ళ సినిమాలు కూడా రారు, సినిమాలు చూడరు. వీళ్ళు ఎంతసేపు టార్గెట్ చేసుకుంటూ ఉంటారు. ఎవరు దేన్ని ఒక దాన్ని ట్రోల్ చేయటం, దాని మీద ట్రోల్ అయితే వ్యూవర్షిప్ పెంచుకుంటాం. తద్వారా దాని మీద వచ్చే ఎంగిలి కూడా తినే భ్రష్టులు వీళ్ళు, ఈ మృష్టాన్న భోజన ప్రియులు తప్పితే వీళ్ళు. ఈ దరిద్రులు చేయడం వల్ల సినిమా ఆడియన్స్ వేరమ్మా. సినిమా ఆడియన్స్ బాగుంటే ఎంతటి సినిమా అయినా చూస్తారు. వీళ్ళు ఎంత ప్రమోట్ చేసినా సినిమా బాగాలేకపోతే మహా పెద్ద హీరోల సినిమాలు కూడా పడుకునే పద్ధతి. బాగుంటే చిన్న సినిమా కూడా పెద్ద సెన్సేషన్ అయితే కనుక ఈ ట్రోల్స్ ఇవన్నీ ఉన్నాయి. వాడేదో అదే అంటారు, ఎప్పుడు చెప్తూ ఉంటారు, మళ్ళీ అది కూడా ఇప్పుడు కూడా చెప్తారు. అమ్మ అబ్బా వద్దు అంటే అర్ధరాత్రి అమావాస్య నాడు పుట్టిన అర్భకులు చేసే దౌర్భాగ్యం పెరిగి ఆ ఎంగిలి కూడు కోసం చేసే ఈ మృష్టాన్న భోజన ప్రియులు, ఈ కుచింబర పరాయత్తులు చేసే ఈ ట్రోల్స్ వల్ల సినిమాలకి ఇట్లాంటివి ఉండవు. సినిమా బాగుంటే ప్రేక్షకులు వేరు, ప్రేక్షక దేవుళ్ళు వేరు. ఈ ప్రేక్షక పిశాచులు వీళ్ళు ప్రేక్షకులు కాదు. ఈ సన్నాసులు, ఈ సైతాన్లు వల్ల సినిమా కాదు. ఈ సైతాన్ సినిమాలు కూడా చూడలేదు. ఎవడో సినిమా చూడకుండా రాసేస్తూ ఉంటారు, ఎదవలేడు. అది ఆ ఎంగిలి కూడు కోసమే, దాని మీద వ్యూవర్షిప్ పెరుగుతుంది. దాని మీద వచ్చి ఎంగిలి కూడికి వీళ్ళు పెంట మీద రూపాయి నాణ్యం ఉంటే 4తో నాకునే బాబతో, ఈ బాబతో వాళ్ళు వాగుతూ ఉంటారు. దానివల్ల సినిమాకి ఏముంటుంది సార్? ఇప్పుడు ఇందులో ఇంత పెద్ద స్టార్లు ఉన్నాడు కదా సార్. ఇప్పుడు మనకైతే ప్రభాస్ గారు అవ్వచ్చు, మోహన్ లాల్ గారు అవ్వచ్చు, అలాగే కాజల్ గారు, ఇంకా చాలా మంది ఆర్టిస్టులు అయితే అందరూ అయితే చేశారు సార్. మరి మంచు ఫ్యామిలీకి ఇది మళ్ళీ ఒక కంబ్యాక్ అనుకోవచ్చు సార్? అదేనా కంబ్యాక్ కోసమే చేస్తారు. కష్టపడుతుంది అందుకే, ఇంత కష్టపడి ఇంత ఖర్చు పెట్టి తీసుకున్నది అందుకే కదా. కంబ్యాక్ చేయాలని చేస్తాడు, అవుతుందని కోరుకుందాం. అవ్వాలని కోరుకుంటాను నేనైతే. ఎవరి సినిమా అయినా మనోజ్ అనే మంచు విష్ణు అనే కాదు, ఎవరి సినిమా ఇంత కాస్ట్లీగా తీసే సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటాను నేను ఒక ఇండస్ట్రీ మనిషిగా. ఎందుకంటే నా తెలుగు సినిమా
ఎంత సక్సెస్ అయితే నా ఇండస్ట్రీ అంత బాగుంటుంది. అవును సార్. నా తెలుగు సినిమాలో పెద్ద బడ్జెట్ సినిమాలు పోయినాయి అంటే ఒక్కసారి రొటేషన్ బ్లాక్ అవుతుంది, నా ఇండస్ట్రీ బాధపడుతుంది. కనుక నేను ఎవరి సినిమా అయినా సరే నా సినిమా తెలుగు సినిమా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టిన సినిమా బ్రహ్మాండంగా ఆడాలని కోరుకుంటాను అంతే. థ్యాంక్ యూ సార్.